ఇక తెలంగాణ మద్యం టెండర్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ అయింది. మద్యం టెండర్ల గడువు పొడిగింపును 5 వ్యాపారులు సవాల్ చేయగా వారి పిటిషన్లపై ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఏ నిబంధనల ప్రకారం గడువు పొడిగించారని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది. తాము లిఖితపూర్వకంగా సమాధానమిస్తామని ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు తెలిపారు. అయితే సోమవారం యథావిధిగా డ్రా తీయొచ్చు, కానీ కోర్టు తీర్పునకు లోబడి ఉండాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ మద్యం టెండర్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ అయింది. మద్యం టెండర్ల గడువు పొడిగింపును 5 వ్యాపారులు సవాల్ చేయగా వారి పిటిషన్లపై ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఏ నిబంధనల ప్రకారం గడువు పొడిగించారని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది. తాము లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తామని ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ కోర్టుకు తెలిపారు. అయితే సోమవారం యథావిధిగా డ్రా తీయొచ్చు, కానీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇక తెలంగాణ మద్యం టెండర్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. వివరాలు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, తెలంగాణ మద్యం టెండర్లపై హైకోర్టు ఇప్పటికే 5 తెలంగాణ మద్యం వ్యాపారులు పిటిషన్ దాఖలు చేయడంతో దానిపైన విచారించినటువంటి న్యాయస్థానం ప్రభుత్వ తరపున వాదనలు కొనసాగాయి. నిర్వాదనలు విన్నటువంటి కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఇమ్రాన్ ఖాన్ తన వాదన వినిపించడం జరిగింది. ఈ నెల 18 నుంచి 23 వరకు దాదాపు 5,000 దరఖాస్తులు వచ్చాయనేటువంటి అంశాన్ని కోర్టు దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. గడువు పొడిగించడం ప్రభుత్వ విధానపరమైనటువంటి అంశం కూడా కోర్టుకి తెలియజేశారు. ఎందుకంటే గడువు పొడిగించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో 5 పిటిషన్లు దాఖలయ్యాయి కాబట్టి దానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు క్వశ్చన్ చేసినటువంటి సమయంలో అది విధానపరమైనటువంటి నిర్ణయం అంటూ కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా తన వాదనలు వినిపించారు. మరోవైపు ఏ నిబంధనల ప్రకారం గడువు పొడిగించారని తెలంగాణ హైకోర్టు క్వశ్చన్ చేసినటువంటి సమయంలో వాటికి సమాధానం ఇస్తూ లిఖితపూర్వకమైనటువంటి సమాధానం ఇస్తామని కూడా ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక సోమవారం యథావిధిగా డ్రా తీయవచ్చు, కానీ కోర్టు తీర్పులకు లోబడి ఉండాలనే అంశాన్ని ఒక కండిషన్ అయితే మాత్రం ఇదిగే తెలంగాణ హైకోర్టు పెట్టింది. కాబట్టి సోమవారం యథావిధిగా డ్రా అనేది కొనసాగుతుంది. మరోవైపు ఈ 5 పిటిషన్లకు సంబంధించి అయితే మాత్రం వాదనలు కూడా ముగిశాయి. తీర్పునైతే రిజర్వ్ చేసింది. సోమవారం ఏ విధంగా వీళ్ళు డ్రా తీశారో వాటికి సంబంధించినటువంటి నివేదికను కూడా తెలంగాణ కోర్టు అందజేసిన తర్వాత తదుపరి తీర్పును కూడా వెల్లడించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.